ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ మనం చూసుకున్నట్లయితే 9 గ్రామ్స్ బంగారం వచ్చిన తర్వాత ఈ 22 క్యారెట్ అలాగే 24 క్యారెట్కి దాని ఇంపాక్ట్ వీటి మీద పడే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు మీరు. చాలా ఎందుకంటే మనం చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఇదే విషయంతో ఆలోచించి బాగా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇస్తూ నేను చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా డిమాండ్ అనేది ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్కి కాస్త తగ్గుతుంది, అందులో డౌటే లేదు. 22, 20, 18, 14 ఇవన్నీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే బంగారం ధరించడం ముఖ్యం. ఎన్ని క్యారెట్ల బంగారం అయితే ఏంటి, ఏ బంగారం అయితే బంగారమే కదా. కరెక్టే కదా. సో అందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్. ప్రతి యంగ్స్టర్ కూడా వాళ్ళ పెద్దవాళ్ళని చూసి, ఆఫీస్లో సీనియర్స్ని చూసి మన అదృష్టంలో ఉంటుందా బంగారం అనుకొని పాపం కాంప్రమైజ్ అయ్యి బ్రతికేవాళ్ళు. ఆ ఇత్తడి ఉంగరాలు, గోల్డ్ ప్లేటెడ్ ఉంగరాలు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సిల్వర్ కలర్ వాటి మీద గోల్డ్ ప్లేటెడ్ వేసి ఇలాంటి వాటితో అడ్జస్ట్ అయిపోతే మన అదృష్టంలో ఇంతే రాసుంద్రబాబు ఈ జన్మలో అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయేవాడు. అవును. కానీ 20,000లో రియల్ గోల్డ్ మీరు వేసుకోవచ్చు, మీరు ధరించవచ్చు. దానికి అర్థం ఏంటి? సో క్వాలిటీ విల్ రిమైన్ ద సేమ్, ప్యూరిటీ విల్ రిమైన్ ద సేమ్. అసలు ఎందులో కూడా మీకు తేడా అనేది ఉండదు. ప్యూరిటీ విషయానికి వస్తే మీరు 22 క్యారెట్ తీసుకున్నా 9 క్యారెట్ తీసుకున్నా సేమ్. సో సారీ ఫర్ ఆల్ ద స్టోర్ ఓనర్స్. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇలాంటి 9 క్యారెట్ బంగారం ఒకవేళ క్వాంటిటీ మీ దగ్గర ఎక్కువ ఉంచుకుంటే కస్టమర్స్ కూడా చాలా మంది ఒకటి కొనేవాళ్ళు కనీసం 10 కొంటారు, 5 కొంటారు, 4 కొంటారు. సో మీకు బిల్లింగ్ అనేది తగ్గదండి. కాకపోతే ఏంటంటే వెరైటీ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్న చిత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, 10,000 రూపాయల కోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక బంగారు అవకాశం ఇది. ట్రూ. సో కేంద్ర ప్రభుత్వం మన అందరి కోసం మంచి ఆలోచించే చేస్తుందండి, ఎప్పుడైనా కానివ్వండి. అండ్ ఈ విషయాన్ని గమనించి మరీ పెద్ద మార్కెట్ కాబోతుందని చెప్తాను. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చూసుకుంటే రిలయన్స్ జ్యువెలర్స్, పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న జ్యువెలర్స్ కూడా సేమ్ హాల్మార్క్ జ్యువెలరీతో వచ్చేస్తారు. ఎందుకంటే జస్ట్ 20,000, 25,000 రూపీస్ పర్ యూనిట్ ఎస్క్యూ ప్రైసింగ్ అంటే ఈవెన్ దే కెన్ ఓపెన్ అ స్టోర్. సో బిజినెస్ అనేది వైడ్ కాబోతుంది అండ్ ఇంకా కస్టమర్స్ పెరగబోతున్నారు. ఇప్పటిదాకా ఓన్లీ పెద్దవాళ్ళే ఏదో 4 వచ్చేవాళ్ళు రోజంతట్లో షాప్కి. ఇప్పుడు మీకు కనీసం 40 మంది వస్తారు, 100 మంది కూడా వస్తారు. ఎందుకంటే 9 గ్రామ్స్ 9 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో తీసుకోబోతున్నారు. సో ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్తాను. ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బట్ పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది శిరీష, నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఉండదు. ఎందుకంటే అందరూ కొంటారు కాబట్టి. ఓకే, నౌ కమింగ్ టు ది స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్లో మనం చూద్దాము ఈ రోజు 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ప్రైసింగ్ ఎలా ఉంది. దాని ప్రకారంగానే మనం 9 క్యారెట్ గోల్డ్ కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. సో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ నిన్న 7,325 ఉండింది అండ్ ఈ రోజు 7,315, బికాజ్ ఇట్ జస్ట్ ఫాలన్ బై 10 రూపీస్ అనమాట. 10 రూపాయలు నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే మీరు ఈ రోజున కొనబోతే నిన్నటి కంటే ఇవాళ మీకు 10 రూపాయలు లాభం జరుగుతుంది. ఓకేనా? నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,715 నిన్నటి ప్రైస్, ఇవాళ ప్రైస్ చూసుకుంటే 6,705. అంటే ఇక్కడ కూడా 10 రూపాయలు తగ్గే మీకు సేమ్ అదే 22 క్యారెట్లో కూడా. సో అలాగే 9 క్యారెట్ బంగారం కూడా మీరు కొనకపోతే సేమ్ అదే 10 రూపాయలు తక్కువ రేట్లో ఉంటుంది. ప్రైసింగ్ ఇప్పటిదాకా స్పాట్ ఎక్స్చేంజెస్లో రాలేదు కాబట్టి నేను మీరు చేసే క్యాల్కులేషన్ మీరు కూడా చేసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో 2,400 నుంచి 2,800 మధ్యలో ఉంటుంది మీకు పర్ గ్రామ్. అంటే తులం బంగారం మీకు దాదాపు 24,000 రూపీస్ ఆ రేట్లలో యావరేజ్ కాస్ట్లో ఎనీథింగ్ బిట్వీన్ 20,000 to 24,000 మధ్యలో మీకు ఉంటుంది. సో అది 9 క్యారెట్ బంగారం. నా ఇప్పుడు మనము రెగ్యులర్గా మనం అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ మార్కెట్ లాగానే MCX కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఇది ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ లాగా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు బంగారం మూవ్మెంట్ ఎలా ఉండబోతుందో అది కూడా చూద్దాం. షూర్ సార్. సో ఇక్కడ మీరు చూస్తే శిరీష, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ మనకు గత 2 రోజుల్లో has been falling and falling. ఇది ఫాల్ అయ్యేసేసి 70,900 దాకా వచ్చింది. కానీ ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మళ్ళీ పెరిగిపోవడం జరిగింది. సో ఇలాంటి స్ట్రైట్ రైజ్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం,
ట్రెండ్ లైన్ టూల్ వాడతాం. సో ట్రెండ్ లైన్ టూల్లో మనం చూసుకుంటే గోల్డ్ పెరిగిపోయినప్పుడు మనకు క్లారిటీతో సహా ఇక్కడ కనిపిస్తుంది దట్ గోల్డ్ ఇక్కడ టచ్ చేసుకుంటూ పెరిగింది, కానీ సడన్గా ఇక్కడ పడిపోవడం జరిగింది, కానీ ఒక్కడిసారి చాలా పెద్ద బార్ పడింది అనమాట. కానీ అలాంటప్పుడు మనం ఇంకా పడిపోతుందని చెప్పేసి ఆలోచనతో మళ్ళీ అక్కడ ఒకవేళ మీరు ఇంట్రాడేలో షార్ట్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, షార్ట్ అంటే అమ్మడం దేనికోసము, ఎందుకంటే ట్రెండ్ లైన్ దిగిపోయింది కాబట్టి ఇంకా కిందికి పడుతుంది కదా అనే ఆలోచనతో అమ్ముతారు. కానీ అది ఏం చేసింది, గోల్డ్ మళ్ళీ పెరిగిపోయిందండి ఓయ్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ట్రెండ్ లైన్ టూల్తో పాటు పిచ్ ఫోర్క్ టూల్ కూడా ఎందుకైనా మంచిదా బాబు అని చెప్పి ఒకసారి వాడుకుంటే మీరే సేఫ్ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బీన్ గోయింగ్ అరౌండ్ దిస్ ప్లేసెస్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ మనము పిచ్ ఫోర్క్ టూల్ వాడినప్పుడు ఏమైందంటే చూసుకోండి, ఇక్కడ మీకు కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత గోల్డ్ హ్యాస్ గాన్ టు ది అప్పర్ సైడ్ అండ్ అక్కడ కూడా రెసిస్టెన్స్కి ఎదురయ్యేసి, రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సపోర్ట్ అంటే ఏంటంటే, సపోర్ట్ అంటే ఆ కింద ప్రైస్లో బాగా పడిపోయింది కాబట్టి ఇక్కడ బ్లూ జోన్లో వచ్చింది కొనుక్కొండ్రా అని చెప్పేసి అందరు కొనడం మొదలు పెడతారు. సో గోల్డ్కి ఇంకా ఫర్దర్గా ఫాల్ అవ్వకుండా అక్కడ సపోర్ట్ ఇస్తున్నారు అనమాట కొనేసేసి. సో సపోర్ట్ ఇవ్వడం వల్ల పెరిగింది అక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే అక్కడ అమ్మేవాళ్ళు రెడీగా కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ కింద కొన్న వాళ్ళు ఈ రేట్ ఎంత ఉందో చూసుకోండి, 71,127 అండి. అక్కడ నుంచి మీకు పైకి 72,224 అంటే దాదాపు 1,000 రూపాయల వరకు మీకు పెరిగిపోవడం జరిగింది. సో చూసారా, అలా మీరు పిచ్ ఫోర్క్ టూల్ వాడుకుంటే ఈ పెరగక ముందే మీరు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఆర్ రైజ్. ఎందుకంటే ఆ పెరుగుదల అనేది తర్వాత జరిగింది, కానీ పడిపోయినప్పుడే మీరు పిచ్ ఫోర్క్ టూల్ వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవాలా, షార్ట్ పొజిషన్ తీసుకోవాలా. ఇది రికమెండేషన్ కానీ కాదు, మీరందరూ కూడా అవేర్నెస్ అవుతారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను శిరీష. ఇది ఇన్ఫర్మేషన్ టోటల్ యాజ్ ఆన్ టుడే ఫర్ టుడేస్ గోల్డ్ వీడియో. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే అప్పుల నుంచి బయటపడాలి, హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము ఇన్వెస్ట్ చేసే దాంట్లో అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని? గ్రేట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టెన్షన్ ఫ్రీ అంటూ లైఫ్ లేదు. మనకు 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అందులో డౌటే లేదు. సో టెన్షన్ అనేది జీవితంలో కాస్తన్న తగ్గితే బాగుంది కదా అని చెప్పేసి రోజు ప్రొద్దున లేచేసి హ్యాపీగా మంచిగా స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం. దేవుడా నాకు ఈరోజు మంచిగా గడిచేలాగా చూడు అని చెప్తారు. ఎందుకు? బికాస్ వీఆర్ ఆల్వేస్ హ్యావింగ్ 360 డిగ్రీ లెవెల్లో మనకు టెన్షన్ అనేది ఎప్పుడు చుట్టుముట్టు ఉంటుంది. ఈ టెన్షన్ తగ్గాలి అంటే మీ ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి. ఇన్కమ్ లెవెల్స్ పెరిగితేనే అప్పుడు మీకు కాస్తంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హ్యాపీగా ఊపిరి పీల్చుకునే ఒక స్పేస్ ఉంటుంది మీకు. సో అలాంటి వాటి కోసమే నేను ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాను. ఈ 15th of September స్టార్ట్ అవ్వబోయే ఈ క్లాస్లో మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు అప్పులు ఉంటే అప్పుల వల్ల ఉన్న ఆ డిప్రెషన్ కానివ్వండి, ఆ కష్టాలు కానివ్వండి ఎలా తీర్చుకోవాలి, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, క్రెడిట్ స్కోర్ లో ఉంటే ఎలా మనం పెంచుకునే దానికి తోడ్పడాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాము. ఇది ఒక అవేర్నెస్ క్లాస్ మాత్రమే. సో ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు నాతో పాటు. అండ్ మీకు ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా, రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. త్వరగా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.